ఇక లడ్డు కల్తీపై సిట్ ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు ఏపీ సీఎం చంద్రబాబు వైసీపీ రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు 50 మందిని నియమిస్తే కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. అడ్డగోలుగా దర్శనం టికెట్లు అమ్మారు. నిరసనగా నేను పవన్ నాడు ధర్నా చేశాం. రివర్స్ టెండరింగ్తో నిబంధనలు మార్చారు. అనుభవం లేని వారికి నెయ్యి సరఫరా అప్పగింత, వారు నాణ్యత లేని సరుకు పంపారు. ప్రక్షాళనకు నిబంధన కలిగిన ఏవోను తెచ్చా, అన్ని అకౌంట్లు స్వామి సెటిల్ చేస్తారు అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు చూస్తే చర్చి అపవిత్రమైతే ఊరుకుంటావా? జగన్ దీన్ని ఎలా సమర్థిస్తారు? లడ్డు నెయ్యి కల్తీ దుర్మార్గం, అయోధ్యకు అవే లడ్లు, చర్చి మసీదులో జరిగి ఉంటే అల్లకొల్లోలం, ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తామని చెప్పేసి నిన్న పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడం జరిగింది. హెచ్చరించినా మారలేదు అని చెప్పేసి ఏఆర్ డైరీ నుంచి కల్తీ నెయ్యి ఏపీ సీఎంకు టీటీడీ నివేదిక కూడా ఇవ్వడం జరిగిందట. మేము వద్దు అన్నది కానీ వాళ్ళు తీసుకొచ్చి మరి ఈ యొక్క కల్తీ నెయ్యితోటే లడ్డూలు తయారు చేసినామని చెప్పేసి టీటీడీ సైతం కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకవేళ కనుక చర్చి కనుక అపవిత్రమైనట్టయితుంటే ఊరుకుంటారు. చర్చి అపవిత్రం అంటే ఆయన ఏదైతే జగన్ ఉన్నాడో ఆ జగన్ సంబంధించి ఆయన కొంత క్రిస్టియన్ కాబట్టి ఒకవేళ మీ చర్చి కనుక ఇట్లా అపవిత్రమైనట్టయితుంటే ఊరుకుంటారా అన్నటువంటి ఆ వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి సంబంధించినటువంటి వార్త చూసుకోవచ్చు. దాంట్లో ఆ లడ్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్గా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. తిరుమల లడ్డు ప్రసాదంపై భక్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీటీడీకి నెయ్యి సరఫరా చేసే కంపెనీలను ముందుగానే హెచ్చరించామని టీటీడీ ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. కొన్ని కంపెనీలు సరేనన్నా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తక్కువ నాణ్యత గల నెయ్యి సరఫరా చేసిందని తెలిపారు. నాసి రకం ట్యాంకర్లు పంపిందని అనుమానం వచ్చి గోప్యంగా పరీక్షలు చేయించామని తెలిపారు. జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్టులు తేలడంతో ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరానే నిలిపివేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ఆదివారం ఇక్కడ సీఎంకు అందించారు. టీటీడీ ల్యాబ్లో కల్తీ నెయ్యిని పరీక్షించే పరికరాలు లేవని తెలిపారు. టీటీడీకి 10,000 కేజీల నెయ్యి సరఫరాకు ఏఆర్ కంపెనీని ఈ టెండర్ ద్వారా 2024 ఫిబ్రవరిలో అధికారులు ఎంపిక చేశారు. ఈ కంపెనీ రివర్స్ టెండరింగ్లో కిలో నెయ్యి 319 చొప్పున రోజుకు 10,000 కిలోల సరఫరా చేసేందుకు అంగీకరించింది. జూన్ 12 చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజు నుంచి సరఫరా ప్రారంభించింది. జూలై 6న 2 ట్యాంకర్లు, జూలై 15న మరో 2 పంపించింది. వాటిని పరిశీలించాక నాణ్యత లేని నెయ్యి వచ్చినట్లు భౌతిక పరిశీలనలో గుర్తించాం. కల్తీగా అనుమానించాం. వాసన రుచి సరిగా లేకపోవడంతో ఆ 4 ట్యాంకర్ల నుంచి శాంపిల్ తీసుకొని భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీ నాణ్యత ప్రకారం నెయ్యి ఉందా లేదా అన్న నిర్ధారణ కోసం అత్యంత గోప్యంగా గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్కు పరీక్షల కోసం పంపించాం. అదే నెల 16, 23వ తేదీలో నివేదికలు వచ్చాయి. సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు ఆధారిత కల్తీ పదార్థం ఉన్నట్లు తెలిసింది. వెంటనే కల్తీ నెయ్యి ట్యాంకర్ను సదరు డైరీకి వెనక్కి పంపించేశాం. ఆ కంపెనీ నుంచి మొత్తం సరఫరా నిలిపివేశాం. 22, 23, 27వ తేదీల్లో వరుసగా షోకాజ్ నోటీసులు జారీ చేశాం. కంపెనీ చెల్లించిన ఈఎండి, ఎస్డి మొత్తంతో 5% పెనాల్టీ ఎందుకు విధించకూడదో చెప్పాలని వివరణ కోరాం. దీనికి కంపెనీ 28వ తేదీన సమాధానం ఇచ్చింది. వారిచ్చిన సమాధానంలో కొన్ని అభ్యంతరాలను లేవనెత్తి మరోసారి ఆగస్టు 8న నోటీసులు జారీ చేశాం. దానికి ఆ కంపెనీ ఇచ్చిన తిరుగు జవాబును పరిశీలిస్తున్నాం. నెయ్యి కల్తీ సమస్య నేపథ్యంలో వెంటనే నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి మొత్తానికైతే అసలు లడ్డు తయారీలో ఏమేమి వాడిల్ అనేది కూడా మొత్తం అంతా బయటపడడం జరిగింది. 4 నిపుణుల నివేదికతో ఈ సంబంధించినటువంటి వ్యవహారం అంతా బయటపడడం జరిగింది. ఏదైతే సుమారుగా 15 నుంచి 1600 రూపాయలకు కిలో నెయ్యి దొరకాల్సింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దొంగలంతా, చొరబాటుదారులంతా దాంట్లో చేరి ఆ టీటీడీకి సంబంధించినటువంటి ఏదైతే తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి లడ్డు, అది టేస్ట్ లేదు, అలాగే వాసన చూసినటువంటి అంటే కొంత వేరే రకమైనటువంటి స్మెల్ కూడా రావడం జరిగింది. దాంతో అనుమానం వచ్చి వాళ్ళు ఆ ల్యాబ్కు పంపించడంతో అసలైనటువంటి విషయం జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు, చేప ఆయిల్ కూడా ఉన్నట్టుగా వాళ్ళందరూ గుర్తించడం జరిగింది. ఇది కూడా గత సర్కార్ హయాంలో అక్కడ ఉన్నటువంటి ఏపీ సర్కార్ ఏదైతే జగన్ సర్కార్ ఉందో అప్పుడు ఈ తతంగం అంతా నడిచినట్టుగా తెలుస్తూ ఉంది.